ఏమేమి జరిగిందో అందరికి తెలుసు. ఒకసారి కోర్టు కేసు తీర్పులు జరిగిన తర్వాత దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులు నివారించుకోవాలి. కానీ మళ్ళీ అదే ముందు తెచ్చి పెడతా, నేను మళ్ళీ ప్రజల మధ్యలో ఆఘాతం చూస్తా. ఇప్పుడు బీసీ నాయకులు మాట్లాడారు అంటే మీరు మాత్రం రాజ్యాంగబద్ధంగా పొందొచ్చు, మిగతా వాళ్ళు మాత్రం రాజ్యాంగబద్ధంగా పొందొద్దు, బీసీలకే న్యాయం జరగద్దు, మీలాంటి వాళ్ళు అడ్డం పడతారు, ఆఘాతం సృష్టిస్తా ఉన్నారు ప్రజల మధ్యలో. ఒక నిమిషం మాధవరెడ్డి గారు, ఒక నిమిషం. రామ్మూర్తి గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కాస్త ఒకసారి అది వినండి. రామ్మూర్తి గారు, నేనేమంటున్నా అంటే క్లియర్ గా, ఎందుకంటే ఒక్క బీసీ బిడ్డ కూడా మీకు ఈడబ్ల్యూఎస్ వస్తా అంటే ఎక్కడ కూడా అడ్డం పడలేదు, మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు? అప్పుడు గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి, ఇప్పుడు మాధవరెడ్డి. మీ సామాజిక వర్గానికి వాస్తవంగా ఏంటంటే బీసీ సమాజం చాలా చేసింది, కానీ మీరు మా మీద ఎందుకు పగబట్టిల్లు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నదానికంటే మీ సంఖ్య కంటే ఎక్కువ ఏదైతే రాజ్యాంగ ఫలాలు కానీ ఇప్పుడు ఏదైతే మీరు రిజర్వేషన్లు కానీ పొందుతున్నారు 10%, అయినా కూడా ఎక్కడ కూడా ఒక బీసీ గుడ్డ అడ్డంపడి ఎక్కడ కూడా మీకు వాస్తవంగా కోర్టుకు వెళ్ళడం జరగలేదు. కానీ మీరు ఎందుకు వెళ్తున్నారు? మీ వెనుక ఏం నడుస్తున్నది? మీ వెనుక ఏ విధమైన కుట్ర నడుస్తున్నది? మిమ్మల్ని ఎవరిని ముందుకు నడిపిస్తున్నారు? అప్పుడు ఏదైతే గోపాల్ రెడ్డికి సంబంధించో ఏదైతే కాంగ్రెస్ సంబంధించి సర్పంచ్ సంఘం అధ్యక్షుడు, ఇప్పుడు మీరు మాత్రం ఏదైతే రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులు, అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే రెడ్డి జాగృతి నడిపించే ఒక వ్యక్తి మీరు ఎందుకు వెళ్తున్నారు? మీకు ఇంకోటి బీసీలకు న్యాయం జరగాలని కొట్లాడాలి. మీరు కూడా ఎందుకు కొట్లాడట్లేదు? బీసీలకు 42% ఇస్తా అంటే 34% ఇస్తా అంటే అడ్డం మీరు ఎందుకు పడుతున్నారు? మీకు మాకు ఎక్కడ వచ్చిందో? వాస్తవంగా మీకు ఇస్తానో 10% ఇస్తానో మేము అడ్డం పడలేదు, మరి మాకు ఇస్తా అంటే మీరెందుకు అడ్డం పడుతున్నారు? మీకు వచ్చిన నొప్పి ఏంటని అడుగుతున్నా. రాజ్యాంగబద్ధంగా మేము కూడా కావాలని కోరుకుంటున్నాం, మేము ఎంతో మాకు అంతా కావాలనుకుంటున్నాం. మీరు తక్కువ ఉన్నా కూడా మేము ఎక్కువ పొందుతున్నారు. అరే మేము ఉన్నదానికంటే తక్కువ పొందుతుంటే మీరు ఎందుకు కోరలేకపోతున్నారు? రామ్మూర్తి గారు ఏమంటున్నారంటే, మాధవరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మీకు వర్తిస్తున్నాయి, అదే క్రమంలో మీరు అనుకున్న దానికంటే మీ రెడ్డిలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, సో ఎక్కువ శాతం ఉన్న బీసీల విషయం ఏదంటే అనాదిగా అంటాడు ఈయన చాలా విన్నా నేను. అనాదిగా మాకు రిజర్వేషన్ లేవు, ఒకే సామాజిక వర్గం, ఒకే కథ, వాళ్ళే వాళ్ళు అనుభవించిన అనమాట. అరే అనాదిగా 78 సంవత్సరాల నుంచి బీసీలు వెనుకబడ్డారు అన్నది జగమెరిగిన సత్యం. వాస్తవంగా మీరు కూడా కారణమే. వాస్తవంగా ప్రతి ఊర్లో ఏ జరిగింది, ఏ విషయాలు జరిగినాయి, ఏదైతే వాస్తవంగా నేను చెప్తా, ఇక్కడ మా కుల వ్యవస్థ కానీ ఏదైతే తెలంగాణలో జరిగిన సమస్యలు ఏంటంటే ఒక క్యాస్ట్ బీసీ సంబంధించింది కానీ ఎస్సీ సంబంధించి చెప్పండి. ఓకే, ఆయన నేను ఆఫీస్ ఫోన్ మాధవరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళకి సరిగా కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది, ఆఫీస్ ఫోన్ నుంచి మీ కాల్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి. సో మొత్తానికి జయరామ్ గారు విన్నారు కదా. ఇక్కడ ఒకటి ఏంటంటే మాధవరెడ్డి అని గురించి మాట్లాడడం అనేది టైం దండగా. మాధవరెడ్డి అనే వ్యక్తి ఒక కీలుబొమ్మ, టాకింగ్ డాల్ మాత్రమే. మాధవరెడ్డికి కొట్లాడేంత బ్రెయిన్ లేదు, అన్ని పైసలు కూడా లేవు అనే విషయం నాకు తెలుసు. దీని వెనకాల ఫండింగ్ చేసే వ్యక్తులు వేరుగా ఉన్నారు. దీన్ని వాళ్ళ ప్రయోజనాల కోసము, ప్రభుత్వ ప్రయోజనాల కోసము, వ్యక్తుల ప్రయోజనాల కోసము ఈరోజు ఒక సామాజిక వర్గానికి సామాజిక వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేయడంలో భాగమే తప్పితే దీనివల్ల పెద్ద ప్రయోజనాలు ఏం చేయరు.